ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నికల వ్యవస్థ మీద గత కొన్ని నెలల నుండి, అంటే కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ దగ్గర నుంచి, జాతీయ పార్లమెంట్కి జరిగిన ఎన్నికల దగ్గర నుంచి కూడా ఇంతకు ముందు ఎన్నడూ లేనన్ని విమర్శలు వస్తే, ఎన్నికల వ్యవస్థనే ఛాలెంజ్ చేసే ప్రశ్నలు వస్తూ ఉంటే ఎక్కడే కూడా ఎన్నికల వ్యవస్థ వాటి మీద స్పందించట్లేదు ఎన్నికల కమిషన్. అండ్ ఈవీఎంలకు సంబంధించి కనీసం ఒక నిర్దిష్ట ప్రక్రియ లాంటిది, నిర్దిష్ట ప్రక్రియ ఇన్ ద సెన్స్ అసలు ఈవీఎంలు వీవీప్యాట్లు రెండు మ్యాచ్ చేయాలా చెయ్యకూడదా, అనుమానం వస్తే ఏం చేయాలి, డౌట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఒక నిర్దిష్ట ప్రక్రియ లేకుండా పోయింది. మొన్నేమో ఒకసారి ఇంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని, ఎవరైనా కనుక అనుమానం కలిగిన వాళ్ళు వారం రోజుల్లోగా కనుక ఫిర్యాదులు చేస్తే 45 రోజుల పాటు డేటా భద్రపరచాలి. ఆ ఫిర్యాదుల మీద ఏమంటారు, వాళ్ళు ఎన్ని పోలింగ్ బూత్లలో, అంటే మొత్తం 100%లో అన్ని పోలింగ్ బూతులు లెక్క పెట్టలేము వాళ్ళ నియోజకవర్గంలో, 5% వరకు పోలింగ్ బూతులలో ఉన్నటువంటి ఈవీఎంలు వీవీప్యాట్లు మ్యాచ్ చేయొచ్చు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అదే పని చేయమని చెప్పి అడిగితే, మా దగ్గర డేటానే లేదు, డిలీట్ చేసేసాం, మేము మళ్ళీ మాకు పోలి కొత్త ఈవీఎం పెట్టి ఓట్లు లెక్కిస్తామని చెప్పారు. ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో. బ్యాటరీ 99% ఎందుకు ఉందో ఇప్పటికీ తెలియదు, ఎవరికీ తెలియదు, ఎవరు క్లియర్ చేసిన లేదు. ఈ క్రమంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఏడీఆర్ అనే సంస్థ సుప్రీంకోర్టులో మళ్ళీ ఈవీఎంల మీద, అందులో డేటా భద్రపరచడం మీద ఒక పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ని తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, ఈవీఎంల నుంచి డేటా తొలగించడం కోసం మీరు ఎలాంటి నిర్దిష్ట ప్రమాణాలు పాటిస్తున్నారో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వండి, ఒక అఫిడవిట్ని మాకు సమర్పించండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంలో నుంచి డేటాను రిమూవ్ చేయడం కోసం మీరు ఎలాంటి నిర్దిష్ట విధానాలను అవలంబిస్తున్నారో చెప్పమనింది. అండ్ అదే సమయంలోనే ఇప్పుడు ఈవీఎంలు ఏవైతే ఉంటాయో, ఈవీఎంలలో డేటా నిక్షిప్తమై ఉంటుందో ఆ డేటాను మీరు కొత్తగా యాడ్ చేయకండి, ఉన్న డేటా డిలీట్ చేయకండి, వాటిని భద్రపరచండి, మేము పరిశీలించాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు అయితే ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఈవీఎంల నుంచి డేటా రిమూవింగ్ కోసం ఎలాంటి నిర్దిష్ట పద్ధతులు అవలంబిస్తున్నారో 15 రోజుల్లోగా చెప్పమన్నారు. ఈవీఎంలలో డేటా అనేది భద్రపరచండి. బహుశా ఇంక ఇప్పుడు ఈవీఎంలలో డేటా ఏముంది, ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఉంటే అది ఒకటి ఉండాలేమో. ఇంతకుముందు అనుమానాలు వచ్చిన దగ్గర ఎక్కడ ఎప్పుడు స్పందించింది లేదు, ఎవరు పట్టించుకున్నది లేదు. ఆ అనుమానాల ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. కనీసం సుప్రీంకోర్టు ఇప్పటికైనా ఏదో ఒక క్లారిటీని అయినా దేశ ప్రజలకు అందిద్దాం అనుకుంటున్నట్టున్నారు. అసలు నిర్దిష్ట ప్రమాణాలు ఏంటి, ఎన్ని రోజులు డేటా భద్రపరచాలి, అరే నీ పాసుబుల ఈవీఎంల మీద అనుమానం ఉంటే అనుమానం ఎలా నివృత్తి కావాలి అన్న ప్రశ్నకు ఈ దేశంలో ఏ సిస్టమ్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది, ఏ సిస్టమ్ దగ్గర కూడా. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదో టేకప్ చేసింది, దాన్ని ఏదో విచారణ చేస్తూ ఉంది, మళ్ళీ 15 రోజుల విచారణ ఉంది. ఎలక్షన్ కమిషన్ మరి వాళ్ళ కౌంటర్ ఏం దాఖలు చేస్తారు, ఏమేమి అంశాలు పొందుపరుస్తారు, ఓవరాల్గా దీనికన్నా కాసింత అంటే ఒక అర్థవంతమైన ముగింపు ఏమైనా దొరుకుతుందా అన్నది నా పాయింట్, ఒక క్లారిటీ అన్నది చూద్దాం మరి.